ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12వ వచనము. ఆశీర్వాదము అను పదము భలే మధురమైన మాట. హృదయమును సంతోషపెట్టే మాట మరొకటి లేదు. దేవుని యొద్ద నుండి వచ్చు ఆశీర్వాదము ఎంతో గొప్పవి. ఒక భక్తుని జీవితంలో ఎన్నో కష్టములు. అతని బంధుమిత్రులు సహాయము చేయలేదు. ప్రమాదములో చిక్కుకునినందున ఒక కాలు తీసివేయబడెను. చెక్క కాలుతో నడుచుచుండెను. ఒక దినమున ఏకాంతముగా దుఃఖాకాంతుడై నడుచుచూ వచ్చుచుండగా ఎండ తీవ్రతను తట్టుకోలేక నీడ కొరకు వెతికెను. చుట్టుపక్కల చెట్టు కనబడలేదు. అయితే ఒక చెట్టు కనబడెను. దానికి ఆకులు లేవు, కొమ్మలు నరికివేయబడెను. ఆయనను ఆ భక్తుడు ఆ మొద్దు నీడన దుఃఖముతో కూర్చుండెను. చెట్టుతో సంభాషించుటకు మొదలుపెట్టెను. ఓ చెట్ట, నీ కొమ్మలు ఎవరు నరికివేసిరి? నా కాళ్ళు ప్రమాదము నరికివేసుకొని పోయెను. నేను ఏకాకిని, నీవును ఏకాకివి. నేను ఎవరికి ఉపయోగము లేనివాడను. నీడ పండ్లు లేవు గనుక నీ వలన ఎవరికి ఉపయోగము లేదు. మనమిద్దరము మిత్రులముగా ఉందాము అని చెప్పుచు చెట్టుతో నిబంధన చేసుకునెను. 6 నెలల తర్వాత తిరిగి అదే మార్గమున వచ్చుచున్నప్పుడు ఆ చెట్టును చూడగోరెను. అప్పుడు ఆ చెట్టులో కొమ్మలు, పండ్లు, ఆకులు కనబడెను. కొన్ని వందల ఆకాశ పక్షులు అందులో పండ్లను తినుచుండెను. నేను చూచిన చెట్టు ఇదేనా అని ఆశ్చర్యము చెందెను. ఏమీ లేని ఆ చెట్టును దేవుడు ఇంత మార్పును కలుగచేసినడలా నా జీవితంలో గొప్ప మార్పును ఎందుకు తీసుకుని రాడని ఆయన నమ్మి ఆ చెట్టు కింద మోకరించి ఈ చెట్టును ఇంతగా ఆశీర్వదించి అనేకమైన ఆకాశ పక్షులకు ఉపయోగకరముగా చేసినట్లు నా జీవితమును నాకును ఇతరులకును ఆశీర్వాదకరముగా చేయుము అని ప్రార్థించెను. ఎంత ఆశ్చర్యము! ఆ దినము నుండి ఆయన జీవితము ప్రారంభమైనది. కొన్ని దినములలోనే ఉద్యోగం వచ్చింది. ప్రభుతో సంభాషించు ఆత్మవరము ఆయనలో కలిగెను. ఆయనే పేరుగాంచిన సెయింట్ లారిస్ అనే భక్తుడు. ప్రభు మనలను ఆశీర్వదించును. ఆయన మనలను ఆశీర్వదించినప్పుడు మన జీవితము చిగురించుచున్నది. దేవుని ఆశీర్వాదము పొందుకోవాలనని వాంఛ, దాహము మనలో ఉన్నాడలా ఆయన ఆశీర్వాదమును పొందుకుంటాము. అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చిన ప్రభు ఆత్మవరము మనకు దయచేయుచున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.